మీ తిరుపతి అబ్బాయి ఛానల్కే స్వాగతం. ఈరోజు ఇంకో సినిమా గురించే మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేదే దేని గురించి అంటే అదేనబ్బా, ట్రెండింగ్లో ఉన్న పరాశక్తి సినిమా. ఇదే మన సాదాసీదా కమర్షియల్ బొమ్మ కాదు. 1950 నాటే యాంటీ హిందీ ఉద్యమాల నేపథ్యంలో తీసిన పీరియాడికల్ పొలిటికల్ డ్రామా అబ్బా. కథలో మన శివకార్తికేయన్ చెలియన్ అని రోల్ చేశాడు. అదే ఒక సాదాసీదా మనిషి మన శివకార్తికేయన్. పెళ్ళాం, పిల్లలు, ఇల్లు ఇవే లోకం అనుకునే రకం. కానీ ఏం లాభం, వాళ్ళ తమ్ముడు ఆధార్ ఉన్నాడే, ఆ పిల్లాడికి రాజకీయ ఆవేశం ఎక్కువైపోయే ఉద్యమాల్లో దూకేస్తాడు. దీంతో వీరి జీవితాలే తలకిందులైపోయే. మధ్యలో మన శ్రీలీల రత్నం వాళ్ళ క్యారెక్టర్ చేసింది. ఆమె లవ్ ట్రాక్ ఉందే. ఈ కష్టకాలంలో అతనికి ఒక ఆశలా కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ రోల్ రవిమోహన్ అయితే చాలా స్ట్రిక్ట్ సామె. ఉద్యమాలను అణచివేయడానికే గట్టిగానే ప్లాన్ వేశాడు. కుటుంబమా సిద్ధాంతాల అనే హీరోలో నలిగిపోతాడు. ఇదే అసలు మ్యాటర్. ఇక నటన విషయానికి వస్తే మన శివకార్తికేయన్ భయ్య ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు కదా. ఈ సినిమాలో మాత్రం చాలా గంభీరంగా ఎమోషనల్గా అద్దరగొట్టేశాడు. ఆదరు గందరగోళంలో ఆవేశంలో భలే ఉన్నాడు. ఇంక శ్రీలీల కేవలం డ్యాన్సులకే కాదు, ఎమోషనల్ సీన్లో కూడా సినిమాకు గుండెకాయలా నిలిచిందే. అబ్బో, ఈ సినిమా చుట్టూ జరిగిన గొడవలు అన్నింటినీ కావలే స్వామి. సెన్సార్ బోర్డు అయితే వాళ్ళకి ఏకంగా 23 కట్లు అడిగారంట. అంటే సినిమాలో రాజకీయాలు అంత ఘాటుగా ఉన్నాయన్నమాట. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చా ఇది నాకదే సామె కాపీ కొట్టేశారని కోర్టుకి ఎక్కాడు. కానీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా 1952లో వచ్చిన శివాజీ గణేషన్ మూవీ సినిమా టైటిల్ కూడా పరాశక్తి అంట. ఫ్యాన్స్ అయితే మా టైటిల్ ఎందుకు పెట్టారు అని పెద్ద రచ్చ చేశారు. టైటిల్కే ఇంత గొడవ అయితే ఎట్లా నాయనా. కథలో చాలా లోతుంది. శివకార్తికేయన్ నటన కొత్తగా ఉంది. విజువల్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. పాటలు కలర్ఫుల్గా ఉంటుంది. మంచి రెట్రో స్టైలు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా సాగదీసినట్టుంటుంది. మధ్య మధ్యలో లెక్చర్లు దంచినట్టు అనిపిస్తూ ఉంటుంది. కమర్షియల్ అంశాలు, సీరియస్ టోన్ అప్పుడప్పుడు పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమాకి 3.8 ఇస్తానబ్బా. ఇదే అందరికి నచ్చే మసాలా సినిమా కాదు. కానీ మీకు సీరియస్ కథలు, సామాజిక అంశాలు ఇష్టమైతే మాత్రం తప్పకుండా చూడండి. సరేగానే మీరు చూసారా సినిమా? మీరేమన్నా చూసింటే ఇక్కడ కింద కమెంట్ చేయండి. నేను వెళ్ళొస్తా. మళ్ళీ కలుద్దాం. జై హింద్.